ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ కృషిక. ఈరోజు మనమైతే అజ్జరంకి అయితే వచ్చేసా. ఇత్తడి పేరు వినగానే మనకి గుర్తొచ్చేదే అజ్జరం. ఇత్తడి పుట్టిల్లుగా ఈ గ్రామం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. బ్రిటిష్ వారి కాలం నుంచే అజ్జరంలో ఇత్తడి వస్తువులు తయారవుతున్నాయి. అప్పట్లో చేతి పనిముట్ల సహాయంతో వస్తువులు తయారు చేసేవారు. ఇప్పుడు మిషన్స్, హ్యాండ్మేడ్తో కూడా తయారు చేస్తున్నారు. ఇదిగోండి, మనమైతే షాప్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవగానే మనకైతే ఫస్ట్ కనిపించేది పెద్ద పెద్ద విగ్రహాలు, ఫ్లవర్ వైజెస్, మనం ఇంట్లో అలంకరించే వస్తువులు కూడా పెట్టారు. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ. ఈ వీడియోలో మనం వాటి యొక్క ప్రైజెస్ని ఇంకా డీటెయిల్స్ని అయితే తెలుసుకుందాం. చూద్దురు కానీ రండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఇక్కడ వాటి యొక్క ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఇక్కడే కాబట్టి. మనం పాత వస్తువుల్ని తీసుకొని వస్తే కొత్త వస్తువుల్ని ఎక్స్చేంజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఫ్లవర్ వైజెస్ అయితే చాలా ఉన్నాయి, 500 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ బుద్ధని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. 25 kgs వెయిట్ అయితే ఉంది. వెయిట్ని బట్టే కాస్ట్ అనమాట. పైన గణేషుని చూడండి ఫ్రెండ్స్, కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుతున్నారు. చాలా క్యూట్గా అయితే ఉంది అది. ఇక్కడ చాలా గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఎద్దుల బండి చూడండి, ఇది అయితే 1000 రూపీస్ పడుతుంది. చాలా బాగుంది కదా. వెనకాట్ల స్టోరేజ్లో అయితే ఉంది. అక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, డబ్బాలు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్ వైజెస్ చూడండి పెట్టారు, చాలా బాగున్నాయి కదా. ఇవైతే 300 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈ పెద్దదైతే 550 పడింది అనమాట. మేము కూడా ఒకటి తీసుకున్నాం. ఇదంతా బ్రాసే అనమాట. ఈ కిందంతా పాట్స్ అయితే ఉన్నాయన్నమాట, మొక్కలు వేసుకునే కుండీలాగా. ఇక్కడ గణేషుని చూడండి ఎంత పెద్దది ఉందో, హాల్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. రిటర్న్ గిఫ్ట్లో కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి, 100 రూపీస్ నుంచే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. హంసలు, గుర్రాలు, ఏనుగులు, సింహాలు అన్నమాట. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే దీపారాధ కుందులు, పెద్ద పెద్ద గంటలు అయితే ఉన్నాయి. ఈ చెంబులు చూడండి ఫ్రెండ్స్, సేమ్ సిల్వర్ కలర్ వేశారు. సిల్వర్ చెంబుల్లాగే ఉన్నాయి యాజ్ టీస్. ఇక్కడైతే జింకలు, తాబేళ్ళు చాలా బాగున్నాయి కదా క్యూట్గా. తాబేళ్ళు అయితే 50 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఏనుగులు చూడండి ఫ్రెండ్స్, వెండిలో అయితే మెరిసిపోతున్నాయి. నేను స్క్రీన్ మీద అయితే ఒక నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే వాళ్ళకైతే కాల్ చేయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం పూజ ఐటమ్స్ సెట్ అనమాట. అన్ని రకాలు ఉంటాయి ఇందులో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ టీ వేసుకునే కెట్లు అయితే ఉన్నాయి. దీని పక్కనే షిప్లు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి 1800 అయితే పడుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే హార్స్ అన్నమాట. ఇదైతే 1000 రూపీస్ పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా గంటలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు సింహాసనం అయితే ఉంది, పైన గొడుక్కడ అయితే ఉంది. ఇది 850 అయితే పడుతుంది అనమాట. ఇవన్నీ దీపపు కుందులు అనమాట ఫ్రెండ్స్. ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గంటలను అయితే 50 గ్రాముల నుండి 500 కిలోల వరకు గంటలను తయారు చేసి రికార్డ్ అయితే సృష్టించారు.
ఇత్తడి గంటల తయారీలో ప్రత్యేక ముద్ర వేశారు. ఇక్కడైతే మనకి రాగి బిందెలు, ఇత్తడి బిందెలు అయితే ఉన్నాయి. ఇదైతే 500 అయితే పడుతుంది. పెళ్లి సామగ్రి కోసం రాష్ట్ర నలుమూల నుంచి అజ్జరం అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ బిందెలు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎన్నో సైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్నో రాగి సామాలు, వాటర్ బాటిల్స్, గ్లాసులు అయితే ఉన్నాయి. 400 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇదైతే 450 పడుతుంది. అక్కడ ఎదురుగా గ్లాస్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే 600, 650 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. పక్కనే వాటర్ ఫిల్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే 3000 అన్నమాట. ఇక్కడ రాగి పాత్రలో నీళ్ళు తాగితే చాలా మంచిది కదా ఫ్రెండ్స్, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే మనకి 550 పడుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే జంతికల గొట్టం అన్నమాట. ఇదైతే 500 పడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్లాసు, బౌలు, ప్లేటు అన్నమాట. ఇది వచ్చేసి రాగి. ఇవన్నీ ఇత్తడి డబ్బాలు అన్నమాట, స్టోరేజ్వి. ఇక్కడైతే ఇత్తడి గ్లాసెస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇవైతే 200 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మేము కూడా ఒక 2 తీసుకున్నాం. ఇది చూడండి ఫ్రెండ్స్, కాఫీ కప్పు సాసరు భలే ఉంది. ఇవైతే పెద్ద గ్లాసులు అన్నమాట, 260 పడుతున్నాయి. సైజుని బట్టి, వెయిట్ని బట్టి రేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇత్తడి కళాయిలు వంట చేసుకోవడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే బిర్యానీ తపాలా ఉంది. 4300 పడుతుంది అనమాట. అందులో చిన్న సైజ్ అయితే 2500 అయితే పడుతుంది. ఇందులో చూడండి ఫ్రెండ్స్, చాలా మోడల్స్, చాలా సైజెస్ కూడా ఉన్నాయి. చిన్నవైతే మనకి 500, 600 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి, ఇదైతే 1170 రూపీస్ అయితే పడుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ పాత్ర ఇత్తడిది అనమాట. ఇదైతే పాలు గిన్నె మూత కూడా ఉంది. ఈ చెంబులు చూడండి ఫ్రెండ్స్, పూజకి అనమాట. 330 రూపీస్ అనమాట. అది చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఈ చిన్నవి అయితే 60 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే 65 రూపీస్ అనమాట. ఈ చెంబులు అయితే 100 రూపీస్, 140 రూపీస్ నుంచి అయితే పడుతున్నాయి అన్నమాట. ఇవైతే వంట పాత్రలు అన్నమాట. ఎక్కువగా యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా వండి. ఇవైతే హ్యాంగింగ్స్ అన్నమాట. చూడండి, సూపర్ ఉన్నాయి. ఇంట్లో డెకరేషన్కి అయితే చాలా బాగుంటుంది.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే పాలవెల్లి అన్నమాట. దీనికి ఫ్రూట్స్ కూడా కట్టేసి ఉన్నాయి. వినాయక చవితికి కడతారు కదా, అదే. ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు అన్నమాట. 200 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మొత్తం అన్ని దేవుడి బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ఉయ్యాళ్ళు అయితే ఉన్నాయి. కృష్ణుడు పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చిన్ని కృష్ణుడు ఫ్లూట్ పట్టుకొని భలే ఉంది కదా. కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆవు దూడ. నటరాజ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది. కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి అన్ని రేట్స్ అయితే చెప్పలేదు. సో మీకు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేసి అడగచ్చు. ఈ వెంకటేశ్వర స్వామిని చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా వెరైటీస్లో పేట్లు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. మేము కూడా ఒకటి తీసుకున్నాం అన్నమాట. 800 అయితే పడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే కలసం బిందెలు అన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు తయారు చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అది వచ్చేసి 800 అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇత్తడి పళ్ళెలు, దేవుడికి పెట్టుకునే పళ్ళెలు కూడా ఉన్నాయన్నమాట. పెళ్ళిళ్ళకి కావాల్సిన సామాన్లు కానీ, దేవుడికి కావాల్సిన సామాన్లు కానీ, రిటర్న్ గిఫ్ట్లకు కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడైతే దొరుకుతాయన్నమాట. ఇవైతే
ఇవైతే భోజనం తినే ప్లేట్లు అన్నమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్, గుళ్ళకి గట్ట వెళ్ళినప్పుడు పట్టుకొని వెళ్ళే బుట్టలు అన్నమాట. ఇవైతే పోపుల పెట్లు, పసుపు కుంకాల డబ్బాలు 300 అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇత్తడి క్యారేజీ అన్నమాట. ఇక్కడ అన్ని ఓన్లీ దేవుడి సామాన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే కుకుంబర్లు 70 రూపీస్ అయితే పడుతున్నాయి. ఇదైతే దేవుడికి ధూపం వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అదనమాట. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవైతే ట్రేలు అన్నమాట ఫ్రెండ్స్. దీపపు గుందులు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. 80 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మనకి. ఇవి చూడండి ఫ్రెండ్స్, స్టెప్ ఉన్నాయి కదా, అవి అయితే 300 నుంచి ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. స్క్రీన్ మీద నేనైతే ఒక నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే వాళ్ళైతే క్లారిఫై చేస్తారు. సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే అందులోకి ఆ నెంబర్ క్లిక్ చేయండి. సో బాయ్ బాయ్, నేను మీ క్రేజీ.